సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలోని తోటపల్లి గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వం చేపట్టిన 4 సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు హుస్నాబాద్ స్పెషల్ ఆఫీసర్ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో పత్రాలు అందజేశారు. ఈ గ్రామంలో 134 మందికి ఇందిరమ్మ ఇళ్లు, 53 మందికి రేషన్ కార్డులు, 762 మందికి రైతు భరోసా, 44 మందికి ఇందిరమ్మ ఆత్మీయ కానుక పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. రైతు భరోసా ఈ ప్రభుత్వం నేటి నుంచి లబ్ధిదారులకు 12,000 రూపాయలు వారి అకౌంట్లో జమ చేయనున్నట్లు తెలిపారు. మాకు భరోసాగా ఉండడం ద్వారా ఈరోజు అదే విధంగా మనకు ఇంకొక పథకము రైతు భరోసా పథకము. మీ అందరికీ తెలుసు, రైతు భరోసా పథకము నూతనంగా ప్రవేశపెట్టిన పథకంలో కొన్ని చేంజెస్ జరిగినాయి. అందులో ఈసారి మనకు 12,000, ఇంతకుముందు 10,000 ఉండేది, ఎకరానికి ఇప్పుడు 12,000 ప్రభుత్వం పెంచింది. ఈ పెరిగిన ఒక అందరి లబ్ధిదారులను ఇక్కడ ఎంపిక చేయడం జరిగింది. ఇక్కడ మన విలేజ్ లోపల దాదాపు 762 మంది లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగింది. వారందరికీ కూడా ఈరోజు సాయంత్రం కానీ రేపు కానీ ఆ ఎకరానికి 12,000 చొప్పున కూడా అమౌంట్ క్రెడిట్ కావడం జరిగింది. ఇంకొక పథకము కొత్త రేషన్ కార్డు. గత 10 సంవత్సరాల నుంచి మనకు రేషన్ కార్డు లేదు. ఈరోజు ఇక్కడ ఉన్న కొత్త రేషన్ కార్డు ఎవరైతే లేరో వారందరికీ కూడా రేషన్ కార్డ్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈ గ్రామం లోపల 53 మంది కొత్త వారికి ఎంపిక చేసి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 53 మందికి అడిషన్స్ అంటే కొత్త సభ్యులను ఆ ఫ్యామిలీ లోపల చేర్చుకోవడం జరిగింది, ఏర్పాటు చేయడం జరిగింది. అందులో రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, దీని కింద పేద ప్రజలకు ఎంతో మేలు సౌకర్యాలు కల్పించింది. ఈ పథకాలు 4 పథకాల్లో 90% పేద ప్రజలకు న్యాయం జరిగేలా చేకూరుస్తుంది. ఈ పథకాల ద్వారా అందరూ సంతోషాలతో